మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మామూలుగానే శనీశ్వరుడు అంటే అదంత తేలికైన విషయం కాదు. శనీశ్వరుడు అందరూ భయపడుతూ ఉంటుంటారు. ఆయన పట్టారు అంటే అంత తేలిగ్గా ఏది తెవలదు. అది రకరకాల వివాదాలుగా మారుతూ ఉంటుంది అని అందరూ భయపడుతూ ఉంటుంటారు. మంద గమనుడి వ్యవహారం అంతగా మలుపులు తిరుగుతుందని అందరూ అంటారు. పండితులు కూడా అదే చెప్తుంటుంటారు. సరిగ్గా అలాగే జరిగింది అలిపిరి శనేశ్వర విగ్రహం విషయంలో. స్థపతి కన్నాచారి కుమారుడు గురుస్వామి ఇచ్చే వివరణ ప్రకారం ఈ విగ్రహం బెంగళూరుకు చెందిన వారు ఇచ్చిన ఆర్డర్ అని, దాని ప్రకారమే ఆ విగ్రహాన్ని తయారు చేశామని అంటూ ఉన్నారు. అయితే ఎవరు తమకు ఆర్డర్ ఇచ్చారో వారు ఆ విగ్రహాన్ని తీసుకు వెళ్ళలేదు అని చెప్తున్నారు. దీంతో ఆ విగ్రహాన్ని తాము తయారు చేసిన అలిపిరి ప్రాంతంలోనే వదిలేశాము అంటారు గురుస్వామి. కారణం ఆ విగ్రహం పెద్దది కావడమే అంటారు స్థపతి. విగ్రహం వెంకటేశ్వర స్వామిది కాదు అని, శనీశ్వరుడిది అని అంటున్నారు ఆయన. ఆర్డర్ ఇచ్చిన వారు ఎంతకి రాకపోవడం వల్లే తాము విగ్రహం మొహం కూడా చెక్కలేదు అంటున్న గురుస్వామితో మా ప్రతినిధి దాము ఫేస్ టు ఫేస్. అలిపిరి శ్రీవారి పాత టోల్గేట్ వద్ద సమీపంలో ఉదయం ఓ విగ్రహాన్ని గురించి వివాదం చెలరేగింది. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలా ఆరు బయట పారేశారు. అక్కడ మద్యము బాటిల్స్ ఉన్నాయి, చెత్తలో ఉందంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో టీటీడీకి అని ఇతర ఉన్నతాధికారులు ఆ విషయం మీద ఆరాధిస్తే అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదని, అది అసలు టీటీడీకి సంబంధం లేని విగ్రహం అని తేలింది. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి పట్టు కన్నాచారి కుమారుడు ప్రస్తుతం గురుస్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆ విగ్రహం ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉంది. 22 ఏళ్ళు టోటల్. ఎందుకు మీరు ఆడేశారు? అది పార్టీ చనిపోయినాడు. ఎక్కడ, ఏ ఊరు? బెంగళూరు ఆర్డర్ ఇచ్చింది. మొత్తం సైట్, మా సైట్ వచ్చేసి రాయలచీర రోడ్డు. మేము అక్కడ చేసినాము. మాకు సైట్ ఉండింది, సొంత సైటు. అది ఖాళీ చేసాము, మా పరిస్థితి వల్ల అమ్మేసినాము. మాకు సైట్ లేని దానివల్ల మేము ఇక్కడ శిల్పాకోట తెచ్చి ఇక్కడ పెట్టుకొని పని కంప్లీట్ చేసినాము. ఇప్పుడు దాదాపు ఒక 22 ఏళ్ళు ఇక్కడే ఉంది. అది అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒకసారి, అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి అప్పుడు మా సైట్ ఖాళీ చేసామన్నారు. చిన్నమంతా మేము తీసుకెళ్ళిపోయాం, పెద్దవి మేము తీసుకోం పోలా. మా ఫాదర్ చనిపోయినాడు, దాని తర్వాత అది అట్లే ఉండిపోయింది. అది మనము దాని గురించి పోలా, అట్లే ఉండదు. అయితే ఇప్పుడు అది శనేశ్వరుడు విగ్రహమే అంటారు. పక్క దానికి పక్కా. నేను అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అది లేదు. అంటే మీరు ఇన్ని రోజుల నుంచి అక్కడ వేశారు కదా, దాన్ని చూసుకున్నారా ఈ మధ్య కాలం? నేను రోజు పోతా ఉంటాను. అంటే ఆడ బాటిల్స్ అవన్నీ ఉండేటివి? అవన్నీ మామూలు జనరల్గా ఉంటుందండి. అది పోయే వాళ్ళు యాత్రికులు కూర్చున్నది కదా, వచ్చి తాగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం ప్రతిష్ఠ చేయలేదు. అంతే, ప్రతిష్ఠ చేయలేదు. మీకు ప్రతిష్ఠ చేయాలంటే ఫేస్ కొట్టలేదు ఇంతవరకు. ఫేస్ కొడితేనే ప్రతిష్ఠ. మీసాలు పెట్టారు, అది అవన్నీ లేదు. అవన్నీ అసలు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, అసలు మొహమే చెక్కలేదు, ముఖం చేయలేదు, రబ్ చేసి పెట్టినారు. మీసాలంటే ఫస్ట్ ఎక్కువ పెడతారు. మీకు ఏది వదలంతా ఎక్కువ ఉంటేనే మళ్ళీ అన్ని కొట్టేదానికి, ఈ ఫేస్ ఉందా మనం కొట్టేదానికి వస్తాయి శనేశ్వరుడికి. ఇప్పుడు అది మీరు కాకి కదా, అతను సింహం ఎందుకు పెట్టినాడు? వాళ్ళు మనకు డ్రాయింగ్ ఇచ్చినారు ఆల్రెడీ, దానివల్ల మనం చేయొచ్చు. కర్ణాటక డబ్బులు ఇచ్చారు, 2 లక్షలు డబ్బులు ఇచ్చినారు. డబ్బులు అయితే పేమెంట్ చెల్లిపోయింది, మనకు పేమెంట్ పక్కాగా ఇచ్చేసినారు. ఆయన ఇచ్చినా కూడా డోనర్ కూడా చనిపోయినారు. మనకిచ్చి ఒక విగ్రహం అయిపోతుంది అనగానే ఆయన చనిపోయినాడు స్పాట్లోనే. 22 సంవత్సరాల క్రితము తమ తండ్రి ఈ విగ్రహాన్ని చెక్కాడు, శనేశ్వరుడు విగ్రహంగానే చెక్కాము, కానీ దాత మరణించడంతో దాన్ని వారు తీసుకెళ్లలేదు. ఈ నేపథ్యంలో తమకి ఎక్కడా స్థలం లేక ఆ ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టామని నిరంతరం ఆ విగ్రహాన్ని చూస్తుంటాం. ఇంకా అది అసలు పూర్తి కాలేదు, మొహం కూడా చెక్కలేదు, ఎక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి విగ్రహం గురించి అనవసర ప్రచారం అవసరమని ఏదైతే శిల్పి కుమారుడు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి. అయితే ఆ విగ్రహం శనేశ్వరుడిది కానే కాదు, వెంకటేశ్వరుడిది అని అంటున్నారు. ఆగమ శాస్త్రాలు పూర్తిగా తెలియని వారు నాపై నిందారోపణలు చేస్తున్నట్టు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శంకు చక్రాలు ధరించిన శనీశ్వరుడు ఎక్కడుంటారో నాకు వీరంతా కలిసి చెప్పాలి అని డిమాండ్ చేశారు ఆయన. శని విగ్రహం ఎలా ఉంటుందో డెమో చూపించి మరీ వివరించారు భూమన. ఒకవేళ శనీశ్వరుడిది అయితే దాన్ని అలా వదిలేయడం ఏంటి? ఇది భూమన మార్క్ క్వశ్చన్. ఆ ఫుల్ వెర్షన్ ఏంటో మీరే చూడండి. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి. లేదా ఈ ఆధునిక
వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని, అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా? దేవతా స్వరూపం కాదా?